టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారంపై ఉక్కుపాదం మోపినట్లు జనసేన శ్రేణులు చెప్పుకుంటూ ఉన్నాయి. సమస్యలతో పవన్ దగ్గరకు వెళ్తే సొల్యూషన్ గ్యారంటీ అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్న చర్చ జోరుగా జరుగుతోంది. భీమవరం అమ్మాయి మిస్సింగ్ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరును చాలామంది ప్రశంసిస్తున్నారు. దీంతో ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు పవన్ దగ్గరకు క్యూ కడుతున్నారట. నెల రోజుల్లోనే పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో ఇదే వేగాన్ని కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి పనితనాన్ని గురించి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉన్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ లాంటి నిజమైన నాయకుడు ఈ దేశానికి చాలా అవసరం. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ నాకు నచ్చుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖచిత్రంగా మారారు ఆయన. ముఖ్యమంత్రిగా ఆయన రాణిస్తున్నారు, నాకు అది నచ్చింది అంటారట కమల్ హాసన్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాణించలేరంటూ 2019 ఎన్నికల తర్వాత నుంచి 2024 ఎన్నికలకు ముందు వరకు ఎంతోమంది విమర్శించారు. చివరకు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభల్లో తొలిసారి అడుగుపెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు.